మీ పేరేంటి? మాచల్ల సుధాకర్. మాచల్ల సుధాకర్. ఏం చేస్తుంటారు? మేము పొలం పని, ఆటో పని చేస్తుంటారు. మరి ఏంటి మీకు రైతులకి 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన మంచి ఏంటంటారు? మా జగన్మోహన్ రెడ్డి మంచి పనే చేసిండండి. ఏ విధమైన మంచి అంటారు? మాకు చర్చి కట్టించిండు, మాకు నీళ్ళు లేకపోయినా మాకు మోటార్ వేయించిండు, మాకు అన్ని మంచి చేస్తుండే ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ 4 ఏళ్ల 10 నెలల కాలంలో రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టారనేసి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది కదా. ఏమి లేదండి, మాకైతే ఇబ్బంది ఏమి లేదండి. మాకు అన్ని మేలే చేసిండు ఆయన. అమ్మ ఒడి వేస్తుండు, పింఛన్ వాళ్ళకు రైతు భరోసా ఇస్తుండు, అన్ని ఎత్తునే ఉండు మాకు. రైతులకి మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావాలి. బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరగాలన్నా కానీ చంద్రబాబు గారితోనే సాధ్యం అనేసి అంటున్నారు కదా. మాకు జగనే రావాలండి. మీకు జగనే రావాలంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి మీద అంత నమ్మకం ఎలా వచ్చింది? మాకు నమ్మకం ఆయన మాకు మంచి మేలు చేసిండు ఆయన. మేలు చేశారంటారు. మేలు చేశారని మీరు నమ్ముతున్నారా? మేము నమ్ముతున్నాం. ఓకే. మరి ఇక్కడ మీ మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉండబోతున్నారు? మాచల్ నియోజకవర్గం పిన్నెల రామకృష్ణ రెడ్డి వచ్చేది. ఈసారి ఓడిపోబోతున్నారు అనేసి అంటున్నారు కదా. ఓడిపోడు. జోలగంటి బ్రహ్మారెడ్డి రాడు, బెమ్మారెడ్డి రాడు. బ్రహ్మారెడ్డి రాడంటారు. మరి 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు? 150 సీట్లు వస్తాయి. 175 సీట్లు వస్తాయి. 175. మరి పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం అవుతా అంటున్నాడు కదా. కాడు పవన్ కళ్యాణ్ రాడు, జగనే.